నారా లోకేష్ చాలా పెద్ద సవాలే విసిరారు జగన్మోహన్ రెడ్డికి. అది కూడా తాడేపల్లి ఆయనకి మంగళగిరిలో ఉంటూ పెద్ద దూరంలో ఏం లేను, ఒక 200 మీటర్లు మహా అయితే దూరంలో ఉన్నాను, దమ్ముంటే చర్చకి రమ్మనండి అంటూ డిఎస్సికి సంబంధించి డిఎస్సి మీద ఆయన చేస్తున్న ఆరోపణలు, వైసీపీ చేస్తున్న యాజిటేషన్స్, నిరసనలు ఏవైతే ఉన్నాయో దాని మీద అంతా సవ్యంగానే జరిగింది, సక్రమంగానే సాగింది, కావాలంటే నిరూపిస్తాను, చర్చకి రండి అంటూ సవాల్ విసిరారు. ఎందుకంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మీద స్పందించవచ్చు. చిన్న చిన్న నేతలు అయితే ఆయన స్పందించకపోయినా స్పందించవచ్చు. కానీ దానికి ఒక కన్నబాబు గారు ఎవరో స్పందించినట్టున్నారు, ఒకళ్ళిద్దరు నేతలు. కొంతమంది ఏమో ప్రశ్నిస్తుంటే దాట వేస్తున్నారు, సవాళ్ళు ఇవన్నీ ఎందుకని. నిజంగా చర్చకి రమ్మంటున్నారు, అధికారులు ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ ఇది పాయింట్. అంటే ఒక వెర్షన్లో చూసుకుంటే లేదు, ఇక్కడ కుట్ర జరిగింది, అన్యాయం జరిగింది, కుంభకోణం జరిగింది, స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకి ఇచ్చారు, ఇదంతా వీళ్ళ వాదించే వాదనలు ఏదైతే ఉందో ఇది ఎప్పుడు దీనికి ఒక కన్క్లూజన్ వస్తుంది అంటే, ఒకటి నిజంగా నిజాలు వీళ్ళ చెప్పే నిజాలా వీళ్ళ చెప్పే అబద్ధాలు అనేది ఖచ్చితంగా వీళ్ళు చర్చ కూర్చోవాలి. కాకపోతే రాజకీయాల్లో జరగదు, ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదు, ప్రతిపక్షాలు వీళ్ళు కూర్చోవడం. లేదా ఎవరైనా ఒక మీడియా కూర్చొని వాళ్ళ అధికారులని వీళ్ళ అధికారులని రమ్మని కూర్చొనైనా సరే చెయ్యాలి. ఇంతకుముందు టీవీ9 లాంటివి ఇలా చేసేవారు పెద్దవాళ్ళు. ఇప్పుడు అలాగే వీళ్ళకి సంబంధించిన అధికారులు, ఆ శాఖకి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇప్పుడున్న వాళ్ళని, అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి ఐఏఎస్ని ఏది కరెక్ట్, ఇలా జరిగిందా లేదా, అప్పుడు ఇలాగ ఉన్నాయా లేదా చట్టాలు, వీళ్ళు చెప్తున్నట్టు హార్జెంట్ల విధానం ఇదంతా, అప్పుడు వెర్టికల్ విధానం ఉండేది, ఇప్పుడు హార్జెంట్ల విధానం ఉంది, మారింది అని చెప్తున్నారు కదా, అట్లా అవుతుందా లేదా ఇదంతా ఒకసారి వెరిఫై చేసుకుంటే క్లారిటీ వస్తుంది. లేదా దీన్ని చివరికి అడితిరిగి రాజకీయాల వైపు తీసుకొచ్చి రాజకీయ సవాళ్ళకి పరిమితం చేసి దీనివల్ల అభ్యర్థులకు ఉపయోగం ఉంది. నిజంగా మెరిట్ స్టూడెంట్స్ కనుక నష్టపోతే, నిజంగా అర్హతలు ఉన్న వాళ్ళు కనుక ఉద్యోగాలు రాకపోతే ఈ సవాళ్ళ వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి అల్టిమేట్గా, అది కూడా ఆలోచించాలి ఇక్కడ.